హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్మార్ట్ జోడీ సీజన్ 3లో నామినేషన్స్ జరిగాయి. అయితే ఎవరు నామినేట్ అయ్యాడు, రీజన్స్ ఏం చెప్పారు, గోల్డెన్ రోజ్ ఓంకార్ గారు యూజ్ చేశారా, ఎవరు నామినేషన్స్లోకి వచ్చారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఈ వీడియోలో చెప్తాను. గ్రూప్ ఏలో లాస్యా అండ్ మంజునాథ్ అయితే నామినేట్ అయ్యారు. గ్రూప్ బిలో ఇవాళ అయితే నామినేషన్స్ జరుగుతాయి. అయితే వాళ్ళకు ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్లో ఒక పేరు అయితే ఎలిమినేట్ అయిపోతుంది. అయితే ఫస్ట్ ప్రదీప్ అండ్ సరస్వతి వాళ్ళు అయితే గేమ్ గెలిచారు. అయితే వాళ్ళనైతే ఎవరు నామినేట్ చేయొద్దు. ఫస్ట్ వాళ్ళని నామినేట్ చేయమని చెప్తే గులాబీ రేకులు తీసుకొని నిన్నట్లాగానే గులాబీ రేకులు తీసుకొని నామినేట్ చేయాలి. రీజన్స్ చెప్పాలన్నమాట. అయితే వాళ్ళు ప్రదీప్ అండ్ సరస్వతి గారు అయితే అనిల్ అండ్ ఆమనిని నామినేట్ చేశారు. ఏంటంటే రీజన్స్ ఏం చెప్పారంటే సరిగ్గా ఆట ఆడలేదని. తర్వాత అనిల్ అండ్ ఆమని వాళ్ళు సోనియా యష్ని నామినేట్ చేశారు. వాళ్ళు కూడా అదే చెప్పారు, గేమ్ ప్రాపర్గా ఆడలేదని. సోనియా అండ్ యష్ వాళ్ళు అయితే మళ్ళీ అనిల్ అండ్ ఆమనిని నామినేట్ చేశారు. సేమ్ రీజన్స్ చెప్పి ఇట్లా గేమ్ బాగా ఆడలేదని. ఇక అనిల్ అండ్ ఆమని వాళ్ళు గ్రూప్ 1లో ఉండే వాళ్ళు గ్రూప్ 2లోకి వచ్చారు. సో అందరు మెంబర్స్ కలిసి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అనిల్ అయితే బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఏంటంటే మేము బాగా ఆడాము, ఆడితేనే కదా గ్రూప్ బిలోకి వచ్చాము, ఇది మీరు మా గేమ్ ప్రాపర్గా చూస్తలేరు అని అయితే డిఫెండ్ చేసుకున్నారు. అయితే అభయ్ అండ్ పావని వాళ్ళు కూడా అనిల్ అండ్ ఆమనినే నామినేట్ చేశారు. అదే రీజన్ చెప్పారు. తర్వాత లాస్ట్ అమర్దీప్ అండ్ తేజు వచ్చారు. వాళ్ళు ఏం చేసిందంటే సోనియా అండ్ యష్ని నామినేట్ చేశారు. అయితే అనిల్ ఆమనికి 3 votes వచ్చాయి, యష్ అండ్ సోనియాకి 2 votes వచ్చాయి అన్నమాట. అయితే ఓంకార్ గారు ఏం చేశారంటే గోల్డెన్ రోజ్ యూజ్ చేశారు. ఆయన గోల్డెన్ రోజ్ ఎవరికి ఇచ్చారు, అనిల్ అండ్ ఆమనికి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఆడారు ఇదివరకు, ఈ గేమ్లో ప్రాపర్గా ఆడలేదు అని వాళ్ళకైతే గోల్డెన్ రోజ్ ఇచ్చారు. అయితే లాస్యా అండ్ మంజునాథ్కి ఇప్పుడు ఈ గ్రూప్ నుంచి అయితే వీళ్ళు వచ్చారు అనమాట, అనిల్ అండ్ ఆమని వచ్చారు, సోనియా అండ్ యష్ వచ్చారు, లాస్యా అండ్ మంజునాథ్ ఆ గ్రూప్ 1 నుంచి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరికి కలిపి ఒక గేమ్ పెడతారనమాట. ఆ గేమ్లో అయితే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఉంటారు షోలో, గెలవని వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారనమాట. అయితే ఈసారి ఓంకార్ గారు అదే రోజు 3 కలర్స్ ఆఫ్ రోజెస్ని ఒక బాక్స్లో సెట్ చేశారు. అయితే ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నేనైతే సెట్ చేశాను, మీరు చూడకుండా సెట్ చేయాలి అని ఈ టాస్క్ ఇచ్చారు. ఎవరికి, సోనియా అండ్ యష్కి, ఇంకా లాస్యా అండ్ మంజునాథ్కి ఇచ్చారు. లాస్యా అండ్ మంజునాథ్ ఫస్ట్ గేమ్ ప్లే చేశారు. గేమ్ ప్లే చేసి లాస్యా అయితే సెట్ చేయలేకపోయింది ఫ్లవర్స్ని. సెకండ్ అవకాశం వీళ్ళకి యష్ అండ్ సోనియాకి ఇస్తే సోనియా అయితే 3 రోజ్ ఫ్లవర్స్ని ప్రాపర్గా సెట్ చేసి గేమ్ అయితే గెలిచింది. సోనియా గేమ్ గెలవడం వల్ల అయితే సోనియా వాళ్ళు గేమ్లో ఉన్నారు, లాస్యా అండ్ మంజునాథ్ ఎలిమినేట్ అయిపోయారు. అయితే లాస్ట్ వీక్లో కూడా బిఫోర్ లాస్ట్ వీక్ లాస్యా అండ్ మంజునాథ్ ఇట్లా ఎలిమినేషన్ రౌండ్కి పోయారు. ఎలిమినేషన్లో వాళ్ళు సందీప్ వాళ్ళు ఎవరో ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళు గేమ్ గెలిచి అయితే వచ్చారు. కానీ మళ్ళీ సెకండ్ టైం ఎలిమినేషన్కి పోతే మాత్రం లాస్యా మంజునాథ్ సోనియా అండ్ యష్ చేతిలో ఓడిపోయారు. లాస్యా మంజునాథ్ అయితే ఎలిమినేట్ అయిపోయారు. నిన్న ఈ గేమ్లో అయితే లాస్యా చాలా ఎమోషనల్ అయింది. నాకు ఎప్పుడు లక్ కలిసి రాదు, నాకు నో లక్ ఫర్ లాస్యా అని తనైతే చాలా ఎమోషనల్ అయింది. ఆమె ఎమోషనల్ అయితే బాధ అనిపించింది. కానీ ఇక అది గేమ్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. అయితే ఇవాళ టెలికాస్ట్, ఈవినింగ్ టెలికాస్ట్ అవుతుంది. అయితే స్మార్ట్ జోడీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా